వ్యక్తి కలెక్టర్ ని తప్పుదోవ పట్టించాడని చెబుతున్నారు వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి. కలెక్టర్ ని అసలు వేదిక కాకుండా వేరే వేదిక దగ్గరకు తీసుకెళ్లి దాడి చేయించాడన్నారు ఎస్పీ. భోగమోని సురేష్ ని బీఆర్ఎస్ కార్యకర్తగా గుర్తించామన్నారు. ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 6 గ్రామాల్లో పరిస్థితి అదుపులో ఉందంటూ టీవీ9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. నిన్న ఫార్మా కంపెనీపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వికారాబాద్ ఎస్పీ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, నిన్న అధికారులపైనే దాడులు జరిగాయి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది 6 గ్రామాల్లో? ఈ మనకు 3 గ్రామాలు బేసికల్గా రోడ్డిబండ తాండా, పులిచెర్లకుంట తాండా అండ్ లగచెర్ల గ్రామంలో నిన్న కలెక్టర్ గారి మీద, ఇంకా అడిషనల్ కలెక్టర్ గారి మీద, సబ్ కలెక్టర్ గారి మీద, డిఎస్పీ గారి మీద, కడా చైర్మన్ గారి మీద ఈ గ్రామస్తులు అనూహ్యంగా దాడికి దిగడం జరిగింది. దాంతో కర్రలు, రాళ్ళు అన్నీ కూడా ఉపయోగించడం జరిగింది. చాలా వెహికల్స్ కూడా డ్యామేజ్ అయ్యి చాలామందికి ఇంజురీ అయింది. తర్వాత కంప్లీట్గా ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ అండర్ కంట్రోలే ఉంది. అండ్ ఆ గ్రామాల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఈ దాడిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయం మనం ఒక 55 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారందరినీ కూడా మనం తరోగా విచారించి మనం వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, అంటే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన వేదిక కాకుండా అక్కడికి వచ్చినటువంటి అధికారులందరినీ కూడా పక్కకు తీసుకెళ్ళి అక్కడ గ్రామస్తులందరినీ అక్కడ పెట్టి అంటే వాళ్ళపైన అటాక్ చేయడం ఏదైనా మోటివ్ దాగి ఉందా సార్? దీంతో తప్పకుండా మోటివ్ దాగినట్టు మనకు అనిపిస్తుంది. ఈ భోగమాని సురేష్ అనే వ్యక్తి అక్కడ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అండ్ సబ్ కలెక్టర్ గారు అంట మొత్తం బందోబస్తు అంతా వేసుకొని కూడా మేము ఊర్లో లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి ఊరి బయట మనం 3 కిలోమీటర్స్ లగచెర్ల బయట పెట్టడం జరిగింది. సో అతను ఇన్వైట్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా అక్కడికి కలెక్టర్ గారు గుడ్ ఫెయిత్తో అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇది అక్కడ విలేజర్స్ ఇట్లా చేస్తారని సర్ప్రైజ్గా ఇలా అయిందని కలెక్టర్ గారికి కూడా కొద్దిగా సర్ప్రైజ్ ఉంది. దీంతో భోగమని సురేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే గతంలో ఏమైనా కేసులు నమోదైనా ఏదైనా పార్టీతోటైనా అఫిలేట్ అయి ఉన్నాడా? ఆయన ఉద్దేశం ఏంటి ఇంతమందితో కలిసి అటాక్ చేయడం ఏంటి? బట్ ఇతను మనం రైట్ నౌ చూస్తే అతను బీఆర్ఎస్ పార్టీతో ఉంటున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అతను ఒక హైదరాబాద్లో మణికొండ ఏరియాలో ఉంటాడు. అండ్ ఇక్కడికి వచ్చి తరచుగా అతను ఆర్గనైజ్ చేస్తున్నట్టు మనకు ఇప్పటి వరకు ప్రాథమికంగా చూస్తే ఇన్ఫర్మేషన్ అలా ఉంది. ఓకే సార్, అంటే ఇప్పుడు నిన్న చాలామంది అధికారులపై దాడులు జరిగిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున వరకు కూడా చాలా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 55 మందిని మీరు తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత మిగతా గ్రామాల వారంతా కూడా ఏకమై తిరిగి అక్కడ ఆందోళన చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేయబోతున్నారు సార్ నెక్స్ట్? సో మనకు బేసికల్గా ఎవరైతే ఈ కేసెస్లో ఉన్నారో మనకంతా కూడా మనకు పిక్టోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది, మనకు వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది అండ్ ఎవిడెన్స్ ఉంది. కాబట్టి దీంతో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని మాత్రమే మనము వాళ్ళ మీద లీగల్ యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ 55 మందిని అరెస్ట్ చేశారా సార్, లేదంటే ఇంకా ఎగ్జామిన్ చేస్తున్నారా? వీళ్ళ రోల్ ఏంటనేది? ఈ 55 మంది మనం అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళని ఇంకా మనము అఫీషియల్గా అరెస్ట్ చేయలేదు. ఎవరైతే దీంతో ఉన్నారో వాళ్ళని మాత్రమే మనం అఫీషియల్గా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు సార్? ఇప్పుడు ఆ నెంబర్ అంతా కూడా మనం ఒకసారి చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరైతే గ్రామస్తులు దాడి చేసిన తర్వాత ఇప్పుడు అధికారుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కొంతమంది నిమ్స్లో చికిత్స పొందుతున్నారు, మిగతా డిఎస్పీ కావచ్చు, వాళ్ళందరిపైన కూడా ఇంజురీస్ అయినాయి. వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? ఇనిషియల్గా అందరు కూడా హాస్పిటల్స్లో చూపించుకున్నారు. ఫస్ట్ ఎయిడ్ అంతా అయిపోయింది. రైట్ నౌ కండిషన్ ఈ స్టేబుల్. ఇది సురేష్ అన్నటువంటి వ్యక్తి ఒక దురుద్దేశపూర్వకంగానే అక్కడ అధికారులపై దాడికి పాల్పడ్డారన్నటువంటి విషయాలు తెలుస్తుంది. సో సురేష్ కొంతమంది గ్రామస్తులంతా కూడా అక్కడ పోగు చేసి వారిపై అటాక్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా సురేష్పై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ దాడి వెనుక ఎంతటి పెద్దవారు ఉన్నా కానీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని మాత్రం వికారాబాద్ ఎస్పీ స్పష్టం చేస్తున్నారు. కెమెరామ్యాన్ వెంకట్తో రంజిత్, టీవీ9, వికారాబాద్ జిల్లా నుండి.